విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. ఎప్పుడైనా ఎవరైనా ఋషి కానీ, తపస్వి కానీ, అవతార పురుషుడు కానీ, లేక మహానుభావులెవరైనా కానీ విశేషంగా ఎక్కువ సమయం వరకు లోక కళ్యాణం లేక ఆత్మకళ్యాణ సాధన కొరకే ఒక ప్రదేశంలో స్థిరంగా కొంతకాలం ఉన్నచో అక్కడ వాతావరణం దివ్య స్పందనలతో విశేష శక్తితో నిండిపోతుంది. ఆ ప్రదేశమే తీర్థస్థలంగా రూపొందుతుంది. ఏ వ్యక్తి అయినా ఆ దివ్య చేతనా శక్తితో సంబంధం కలుపుకుని సాధన చేసినట్లయితే అతని స్వరూపంలోనూ పరివర్తనలోనూ విశేష మార్పు కనిపిస్తుంది. ఇందువల్లనే నరుని స్థాయి నుండి నారాయణునిలా మారేందుకు తీర్థస్థాపన, తీర్థసేవనం మరియు తీర్థయాత్రల పరంపరలను భారతీయ సంస్కృతిలో తెలుపబడింది. తీర్థాన్ని సేవించడమే మానసిక చికిత్సా పద్ధతిగా చెప్పబడింది. పుణ్యతీర్థానికి వచ్చిన వారు ఆత్మశోధన మరియు ఆత్మ పరిష్కారముల సాధన చేస్తారు. ఇక్కడ ఏకాంత పరిస్థితుల్లో వ్యక్తి ఆత్మచింతన ద్వారా భూతకాలంలో తను చేసిన తప్పులను అర్థం చేసుకుని వాటిని సరిదిద్దుకుంటాడు, పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు. యోగాభ్యాసంలోనూ తపస్సాధనలోనూ మునిగిపోతాడు. ఇక్కడ ప్రాణవంతులైన సాధువుల సాన్నిధ్యంలో స్వాధ్యాయము, సత్సంగాల లాభాలను పొందుతాడు. భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలను ఒక పద్ధతి ప్రేరణాప్రద వాతావరణంలో తయారు చేసుకుంటాడు. సరైన పద్ధతిలో తీర్థాన్ని సేవించడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యంలో మార్పు మరియు జీవన పద్ధతిలో పరివర్తన వస్తుంది. భవిష్యత్తులో కాయకల్పం వంటి లాభాన్ని పొందుతాడు. నారద పురాణంలో ఈ విధంగా చెప్పబడింది. దేవాలయే పక్షిగణాశ్చ సంతి భావోజ్జితాస్తేన ఫలం లభంతే తీర్థాచ్చ దేవాయతనాచ్చ ముఖ్యాత్ భావం తతోర్హితు కమలే నిధాయ తీర్థాని సేవేత సమాహితాత్మా. అంటే గంగా మొదలగు పుణ్యతీర్థాలలో చేపలు నివాసం ఉంటాయి. దేవమందిరాలలో అనేక రకాల పక్షులుంటాయి. వాటి చిత్తంలో భక్తిభావం లేకపోవడం వల్ల తీర్థాలలోనూ దేవాలయాలలోనూ కలిగే ఫలితం వీటికి లభించదు. భావాలను అన్నింటినీ ఏకాగ్రచిత్తం చేసి తీర్థాన్ని సేవించుకుంటే చాలా లాభదాయకం. పుణ్యక్షేత్రానికి వెళ్లిన వారు పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయడం మొదలగు సంస్కారాలు చేయించడం, వానప్రస్థాశ్రమం స్వీకరించడం, దివంగతులైన పితరులకు శ్రాద్ధకర్మ, పిండదానం చేయి పరంపర ఉన్నది. పుణ్యక్షేత్రాల దివ్యమైన ప్రేరణాప్రదమైన వాతావరణం సంస్కారాల యొక్క ప్రేరణను గ్రహించడంలో సహకారం దొరుకుతుంది. సహజంగానే వ్యక్తిలో దైవీ మార్గంలో పయనించే సంకల్పం తీసుకోవడంలో ఉత్సాహం ఉదయిస్తుంది. తీర్థయాత్రలో అనుభవం పెరుగుతుంది మరియు వ్యావహారిక జ్ఞానం కూడా వృద్ధి అవుతుంది. కేవలం ఆధ్యాత్మిక లేక సామాజిక దృష్టితోనే లాభం కలగాలంటే తనకున్న సంపదను దానం చేయడం, పంచడం జరుగును. కుటీర పరిశ్రమలు పెంపొందుతాయి మరియు దేశభక్తి భావన బలపడుతుంది. ఒకరితో ఒకరు కలియడం వలన, పరిచయం పెరగడం వలన ఆత్మీయత పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా తనవారేనని భావం కలుగుతుంది.
ఈ పుణ్యతీర్థం భారతదేశపు ఐకమత్యపు భావనకు ప్రతీక. తీర్థాల ద్వారా భారతదేశంలో ఉండే వివిధ ఆచార వ్యవహారాల వారు ఒకే భావనాత్మక సూత్రంలో బంధింపబడి ఉంటారు. ఉత్తర దేశంలోని గంగోత్రి జలాన్ని పొంది దక్షిణ దేశంలోని రామేశ్వరం ఆనందం పొందును. బెంగాల్ యొక్క చైతన్య మహాప్రభు తమ ఇష్టదైవమైన వ్రజాన్ని ద్వారకలో చూస్తారు. ఇదే కారణంగా ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమరలు అన్నీ ఒక్కటి అనే భావం క్షీణించ అలాగే ఉంది. భారతీయ సంస్కృతి యొక్క తీర్థ పరంపరలో తీర్థస్థాపనకు 3 ఉద్దేశాలున్నాయి. మొదటిది, తీర్థంలో వచ్చేవారి యొక్క శిక్షణ గురించి ఉచిత వ్యవస్థను ఏర్పాటు చేసి మరియు వారికి సాధన చేయు నిమిత్తం తగిన వాతావరణాన్ని నిర్మించడం. రెండవది, తీర్థం చుట్టుప్రక్కల క్షేత్రాలలో సాంస్కృతిక పర చైతన్యాన్ని ప్రచార ప్రసారాల బాధ్యత. మూడవది, ఏ సమయంలోనైనా దూర ప్రదేశాల నుండి కూడా తక్కువ సమయం అయిన పుణ్యతీర్థ స్థలాలకు వెళ్ళినట్లు జనులందరినీ ప్రేరేపించడం. పూర్వకాలంలో ఈ ఉద్దేశాలను పాటించేవారు. ఇది శాంతికుంజలో నేటికి కూడా ఈ ఉద్దేశం పూర్తి చేయబడుతుంది. సప్త సరోవర క్షేత్రంలో శాంతికుంజ్ హరిద్వార్ ఉంది. ఇదే ఒకనాడు ఋషి విశ్వామిత్రుల తపస్థలం. ఈ విషయాన్ని యుగ ఋషి పండిత శ్రీరామశర్మ ఆచార్య గారు తెలుసుకుని తన సాధనా సహచరి అయిన మాతా భగవతీదేవి శర్మ గారితో కలిసి దీన్నే తమ తపో కేంద్రంగా భావించారు. నేటికి కూడా ఇక్కడ కొన్ని వేల మంది సాధకులు ఆత్మశోధన, ఆత్మ పరిష్కార సాధనలో ఎప్పటికీ మునిగి ఉంటారు. శాంతికుంజ్ సాంస్కృతిక పునర్జాగరణ కోసం శిక్షణా కేంద్రం కూడా తయారు చేసింది. అందువల్లే దీనిలో యుగతీర్థమనే సంకేతం ఉంది. ఎవరైనా ఇక్కడికొచ్చి ఇక్కడి దినచర్యలో గడిపి ఈ చైతన్యవంతమైన తీర్థచేతన యొక్క ప్రభావం నుండి స్వయంగా కృతకృత్యులైనట్లు అనుభవం పొందుతారు.